మోసపోవద్దని. మరి నేను వంటకు వాళ్ళను వంటదాన్ని మరి నాకు సహాయం ఎవరు లేరని శ్రద్ధిస్తారు కదా, క్రైస్తవ బిడ్డలుగా కూడా ఉండి. అయితే మీ పట్ల యుద్ధం చేసేవాడిని నేను. తల్లిదండ్రుల బిడ్డలను వచ్చినా కానీ నేను మరువను, ఎడబాయను అని వాక్యం చెల్లిస్తుంది. కాబట్టి వ్యాధుల్లోనూ, బాధల్లోనూ, అవమానాల్లోనూ, దుఃఖంలోనూ దేవుడి అందే మనము ఆనందించాలి. చేలో లేకపోయినా, పసుపు లేకపోయినా, మరి ఏది లేకపోయినా కానీ అమ్మక్కకు మరి నేను యెహోవా యందే ఆనందించుతున్నాను అన్నాడు కదా. అదే విధంగా అమ్మక్కకు 3:17 చదివినట్లయితే ఆయన యొక్క ఆనందం దేవుని అందే ఉంది. మనము కూడా దేవుని అందే ఆనందించాలి, దేవుని అందే సంతోషించాలి. అలాంటప్పుడు దేవుడు మన శత్రువులను కూడా మిత్రులుగా చేసే దేవుడు, మన ఆపదలో తీర్చే దేవుడు, మనకు ఆరోగ్యం ఆశించే దేవుడు. ఆ రీతిగా దేవుని అందే ఆనందించి జీవిస్తామండి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అన్న అందరూ ప్రార్థించండి.